హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, మూవీ రివ్యూస్ టాపిక్ ఒకటి. అంటే ఇది కొంచెం హైలైట్ టాపిక్ అన్నమాట. అయితే తమిళనాడులో మూవీస్ రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ చెప్పొద్దు. అలా చేస్తే ఏ ఛానల్ అయినా సరే, యూట్యూబ్ ఛానల్స్ అయినా సరే మేము బ్యాన్ చేస్తామని చెప్పి అంటున్నారు. సో ఇదే టాపిక్ గురించి మీరు 2 ఇయర్స్ నుంచి ఇదే ఛానల్‌లో మన ఛానల్‌లో చెప్తున్నారు. అలా రివ్యూస్ చెప్పకూడదు అని. సో మన దగ్గర కూడా సేమ్ ఇదే ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటది? అలా చేసే ప్రయత్నాలు ఏమైనా ఉంటాయా? మీ అభిప్రాయం చెప్పండి. యాక్చువల్‌గా ఎప్పుడొచ్చింది ఈ టాపిక్? ఎప్పటినుంచో వస్తుంది. నేను యాక్చువల్‌గా 2, 3 సంవత్సరాల క్రితమే సినిమా ఎలా ఉందో చెప్పమని, రివ్యూ చెప్పమని నాకు చాలా ఎక్కువ మనీ ఇచ్చేవారు. ఫర్‌గా కాదు. మీరు ఎలా చెప్తే అలా చెప్పండి అని. డిజిటల్స్ అని ఆ కంపెనీ పేరు కూడా చెప్పాను. వాళ్ళ సీరియల్స్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ అన్నింటిలో తీసే పెద్ద కంపెనీ అది అనుకోండి అసలు కంపెనీ పేరు. వాళ్ళు ఇక్కడ ఒక ఛానల్ పెట్టి ఒక అతనికి చెప్పి అతను నాకు రిక్వెస్ట్ చేశాడు, మీరు ఎవరన్నా ఒక సెలబ్రిటీ చెప్తే బాగుంటుందండి అంటే బాగా డబ్బులు ఛార్జ్ చేసాం. చెప్పాను అలాగా 1.5 ఇయర్స్ చెప్పాను. ఉంటా చూసుకోండి. గీతాకృష్ణ త్రిబుల్ ఫేస్ రివ్యూస్ అని, ట్రయాంగిల్ రివ్యూస్ 3 గీతాకృష్ణలు ఉంటారు అనమాట. ఓకే, ఒకటి వచ్చి ప్రజల తరపున, ఆడియన్స్ తరపున, ఒకటి వచ్చి ఫ్యాన్స్, ఒకటి వచ్చి ఐ డోంట్ కేర్, నాకు సినిమా బాగుంటే బాగుందా అని అనే టైప్ సినిమా ఇండస్ట్రీ తరపున. ఈ ముగ్గురు ఒకటి చెప్తున్నట్టు మిగతా ఇద్దరు అలా రెండు గీతాకృష్ణలు ఫీజ్ అయ్యి ఉంటాయి. ఉంటే అందరూ చూసుకోండి. యాక్చువల్గా అలాంటిది నేను ఒకటి పొద్దుటే లేచి ఇక్కడి నుంచి ఐమాక్స్కి వెళ్ళటం 8:30కి, అది ఒకటి కష్టమైపోయింది. తర్వాత ఇలా చెప్పడం కరెక్ట్ కాదు అనిపించేసింది నాకు. నేను మానేశాను. మరి నాకు వచ్చిన డబ్బులు కూడా బాగుంటున్నాను కదా, అది మానేశాను. ఇంకో ఛానల్ వచ్చి అడిగిన వాళ్ళు 2-3 చెప్పాను, వద్దులేండి అన్న అనమాట. సో ఎందుకంటే నాకు కష్టమైపోతుంది. రేపు మేము సినిమా తీసినా కూడా సినిమాని 3 రోజులు ఆడనివ్వండి, 4 రోజులు. లక్షవారం రిలీజ్ అయితే లక్షవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. అదే శుక్రవారం రిలీజ్ అయితే శుక్రవారం, శనివారం, ఆదివారం. దాని తర్వాత చెప్పండి. సినిమా గురించి చెప్పకపోతే కొత్తగా తెలిసే వాళ్ళకి, సినిమా తీసేవాళ్ళకి ఏమర్థం అవుద్ది? నాలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పాలి, ఈ సినిమాని ఎలా తీయవలసింది, ఇటువంటి పొరపాట్లు చేశారు, ఇటువంటి కాపీ కొట్టారు, ఇటువంటి అవి కొట్టారు, వాళ్ళు తీసిన సినిమా తీశారు అన్నట్టుగా. ఇప్పుడు కంగువా గురించి ఎలా చెప్పామన్నా అలా చెబుతాం. ఇప్పుడు తన వరకు వచ్చే వరకు నొప్పి తెలియదు అన్నట్టుగాను ఇప్పుడు తమిళనాడు వాళ్ళకి నొప్పి తెలిసినట్టు ఉంది. పేరు ఏం పేరు? శివకుమార్ కొడుకు పేరు కంగువా హీరో సూర్య. ఇప్పుడు బుద్ధి వచ్చింది, పెద్ద సినిమా తీశారు, అందులో అన్ని కాపీయే. మన తెలుగు సినిమాలు కాపీ కొట్టిన బింబిసారా, బాహుబలి, ఓకే, మగధీయరా, ఇవన్నీ కనపడిపోయేటప్పటికి వాళ్ళ సినిమా తుసుమంది. అయినా కాకపోయినా కూడా నేను ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ఈ మధ్య నాకు దిల్ రాజు సినిమా విజయ్ స్టేజ్ ఎక్కి ఏదో మాట్లాడుకోవడం కొంచెం పొందాక ఎక్కువ బాగా ఆడిచాడు బందాగా. రేపు నుంచి మీరు డబ్బులు ఏరుకోవడమే. అలా చేస్తే జనాలకు ఇష్టం ఉండదు. జనాల్లో మంచి తెచ్చుకోవాలి సినిమా రిలీజ్ చేసే ముందు. అంచేత అలా మాట్లాడాడు, సినిమా దొబ్బింది. యాక్చువల్గా ఆ సినిమా అంత ఫ్లాప్ అయిపోవాల్సిన అంత బ్యాడ్ సినిమా కాదు. ఓకేనా? అది బ్యాడ్ అవ్వడానికి కారణం ఏంటి? ఇతను ఆ స్టేజ్ మీద రిలీజ్ అయ్యే ముందు మాట్లాడిన వాగిన బాగుడు విజయ్ దేవరకొండ మాట. అప్పుడు నేను దిల్రాజుకి పంపించాను కూడా, నేను పెట్టిన వీడియో కోర్టుకి వెళ్దామని చెప్పేసి. నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, అవసరం ఒక్కొక్కటి ₹1,00,000 వేసుకుని ఒక 10-20 మంది కలిసి హైకోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి రివ్యూస్ చెప్పడం వల్ల కోర్టులు ఖరీదు చేసే సినిమాలు పాడైపోతున్నాయి. ఈ సినిమా వీళ్ళు చూడకుండానే బాగోలేదని చెప్పేస్తున్నారు. ట్రైలర్ మీద వరకు చెప్పొచ్చు, బాగున్నట్టు ఉంది, బాగానే ఉంటుంది, ఇందులో కథ తెలియట్లేదు. ట్రైలర్ వచ్చిన తర్వాత చెప్పొచ్చు. సినిమా రిలీజ్ అయిపోయిన వెంటనే చెప్పేస్తుంటే మిగతా సినిమాలు చూడరు. ఇక్కడైతే అమెరికాలో రివ్యూల మీదే ఎందుకు ఆధారపడతారంటే $20, $30 ఖర్చు పెట్టాలి. ఫ్యామిలీ వెళ్ళాలంటే అంతే $100 అవుతాయి. అర్థమైనప్పుడు ఊరు ఎదిరిపోద్ది. మన వాళ్ళు మామూలుగా బిస్లెట్ వాటర్ కొడుకోరాళ్ళు, వేడియలు కాసేసి పట్టుకుపోతూ ఉంటారు. అక్కడ ఎక్కడికంటే ఇప్పిస్తున్నారు అనుకుంటారు ఎన్ఆర్ఎస్. సో అటువంటిది రివ్యూ బాగుందంటే, సో అక్కడ 2-3 తొట్టిగాళ్ళు ఉన్నారు. ఆ తొట్టిలు చేసేది ఇదే పని, ముందు చూసేయడం, వెంటనే చెప్పాడు, వస్తాడు ఒకడు, అది పెద్ద డ్రామాడు, ఎక్కడ అనుకుంటాను అటు అనమాట. అటు చూస్తారు తిడతా ఉంటారు, ఇతను ఇష్టం. ఎందుకంటే ఎక్కువ మంది చూస్తే యూట్యూబ్ డబ్బులు వస్తాయి కదా, అవి మానండి, లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు లాక్ కొడతారు ఇక్కడ అని. ఆర్ ఇది అథెంటిక్ గా మనకి రైట్ ఉన్నట్టుగా కోర్టుకు వెళ్దాం. కోర్టుకు వెళ్తే 3-4 రోజులు రివ్యూ చెప్పకూడదు. 4 ఎందుకన్నానంటే ఒక్కొక్కసారి అల్లు అరుణ్ స్టార్ట్ చేసేది థర్స్డే రిలీజ్ చేయడం. థర్స్డే, ఫ్రైడే,
సాటర్డే సండే ఇందా చెప్పారు కదా తెలుగులోను. అవును. సో అదే విధంగా కొంతమంది ఫ్రైడే రిలీజ్ చేస్తారు, ఫ్రైడే సాటర్డే సండే. మండే బాగండి. వీళ్ళు అసలు థియేటర్ల దగ్గర రాకూడదు, పబ్లిక్ రాకూడదు, ఫోన్లో మాట్లాడుకోండి. అందుకే ఇంట్లో కూర్చొని నేను యూట్యూబ్ చేస్తానంటే యూట్యూబ్లో కూడా మనకు కూడా 3 రోజులు చెప్పకూడదు. ఓకే చెప్పినా కూడా 4 రోజుల తర్వాత అప్లోడ్ చేయాలి. అదవుతున్నప్పుడు సో అలా చేస్తున్న రోజున సినిమాకి దెబ్బ ఉండదు. మన ఎవరో లైవ్గా ఎవరో పిలిచారు ఛానల్లో, అందరూ కలిసి ఆ కంటెంట్ బాగుంటే ఎదుగు చూడరండి, దిగొచ్చారండి. అందులో ఒకటి సినిమా తీసినట్టు కాదు, ఒక్కడు కూడా ఫిల్మ్ తీసినట్టు కాదు అక్కడ. నేను అన్ని పడి చెప్తున్నాను, సినిమాలు తీసి డైరెక్ట్ చేసి పెద్ద పెద్ద డైరెక్టర్లు చేసి ఇన్ని సినిమాలు చూసి నిజమే మాట్లాడుతుంటే పేరు తెచ్చుకున్నావాడిని. నేను అన్నాను తమిళ వాళ్ళు చెప్పినట్టుగానే రివ్యూస్ చెప్పకూడదు, 4-5 రోజుల వరకు. చాలా 4-5 రోజులు అన్నారు తెలియదు, కానీ నేను అంటున్నాను మినిమం 4 days చెప్పకండి, బతకనివ్వండి సినిమాకి, సినిమాని బతకనివ్వండి. ఓకేనా? రివ్యూ చెప్పడం అంటే ఇలా ఉంది బాగుంది, వాడు గెట్టడోడు ఉంటాడు, విజయ్ దేవరకొండ గెట్టోడు ఆడ ఉంటాడు, విశ్వక్సేన్ గెట్టోడు ఆడేవాడు, ఆడ సినిమా రిలీజ్ అయింది అన్న ఆల్రెడీ ముద్దు మీద తెస్తారు. ఇదేంటిది, ఇది ఏం సినిమా ఇది? నిజంగా బాగానే ఉన్నది, అదే మెకానిక్ దాన్ని బాగా చేస్తాడు ఎవడో ఆల్రెడీ. అంత అవసరమా నీకు? అంత అవసరం ఏంటరా? నువ్వు కౌన్ కిస్కాడు జేబులో 100 రూపాయలు ఉండవు నీ దగ్గర, వాళ్ళు వెళ్ళి ఆ కోట్లు పెట్టి సినిమా తీసినట్టు కొంచెం తప్పు కదలాగా. దాని రోజు సినిమా ఆడినామండి, దాని తర్వాత చెప్పండి. దాని తర్వాత కూడా అనుభవం నాలాంటి వాళ్ళు చెప్పాలి. మీలో కౌన్ కిస్కాడు కాదు, సినిమా అంటే చూడడం కూడా తెలియనాడు చెత్తగాళ్ళు కాదు. దాని ఫేవరెట్లు చిరంజీవి సినిమాని బాలకృష్ణ తిట్టడం, బాలకృష్ణ సినిమా చిరంజీవి తిట్టడం, బన్నీగాడి సినిమాని వచ్చి వీళ్ళు తిట్టడం, వాళ్ళ సినిమాని వచ్చి వీళ్ళు తిట్టడం. సినిమా బాగుంటే ఆడద్దు కదా, కరెక్టే. ఈలోగా మీరు వెళ్ళేవాళ్ళు కూడా వెళ్ళనివ్వట్లేదే. మెయిన్ యూఎస్లో దెబ్బకొట్టేస్తుంది, వాళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టుకు వెళ్ళలేరు. తెలుగు సినిమా రిలీజ్ అయితే హ్యాపీగా వెళ్ళాలి అనుకుంటారు. ఆ తెలుగు సినిమాలు ఏమొస్తున్నాయి, పాన్ ఇండియా సినిమాలే వస్తున్నాయి. చిన్న సినిమా ఇక్కడి నుంచి వెళ్ళదు. చిన్న సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యే పరిస్థితులు పోయినాయి. సింగిల్ థియేటర్లు మూసేశారు బిజినెస్ లేక. అంచేది పెద్ద సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అనుకున్నవే వెళ్తాయి. మిగతా అన్ని భాషల్లోనూ డబ్ చేస్తే ఓటీటీలో చూస్తారు, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా అట్లా చూస్తారు. అదవుతున్నప్పుడు సో ఆ రోజులు పోయినాయి. ఓటీటీకి వస్తే సినిమాలు చేస్తారు. నేను మలయాళం సినిమాలు 2 చూశాను నేను. ఓకేనా? 2 బాగున్నాయి, 2 థియేటర్లో ఫ్లాప్ అట. ఒకటి మలయాళం, ఒకటి తమిళ్. తమిళ్ కూడా ఫ్లాప్, థియేటర్లో ఫ్లాప్ అయితే ఎవడ వెళ్ళలేదు. ఎవడ వెళ్తాడు? ఈ మల్టీప్లెక్స్కి వెళ్తే 1000 రూపాయలు ఒక సినిమాకి ఫ్యామిలీకి, సింగిల్ థియేటర్ లేవు. సో ఆ 2 కూడా చాలా బాగున్నాయి. నేను 2 చూశాను నిన్న, 2 చూడలేను యాక్చువల్, 2 చూశాను. బోత్ ఆర్ గుడ్ మూవీస్ యాక్చువల్ గాను. ఓకేనా? సో ఒకటి మలయాళం, ఒకటి తమిళ్. రెండిట్లోనే పాటలు ఉండవు. తమిళ్లో లాస్ట్లో చిన్నది పెట్టాడు, అందమైన పాట, బ్రహ్మాండంగా యాక్ట్ చేసి, బ్రహ్మాండంగా ఉంది సినిమా. మంచి కథ, ఆద్యాంతం ఉత్కంఠతగా ఉంది. అటువంటి ఇంకా ఓటీటీలో చూడాలి. ఇప్పుడు ఓటీటీల కోసం సినిమాలు చూస్తారు, ఓటీటీల కోసం థియేటర్లు కూడా పెట్టేశారని చెప్తున్నాను. నిన్న చెప్పాను ఎవరికో, రాజమండ్రిలో ఓటీటీలో వచ్చే సినిమాని ఆ థియేటర్ బుక్ చేసుకోవచ్చు, 20 మంది పడతారు. అందులో 1000 రూపాయలు దాని గంటకి. 1000 రూపాయలు గంటకి సినిమా అయిపోదు కదా, మినిమం 3 గంటలు ఉంటుంది, 3000 కట్టాలి. 10 మంది వెళ్తారు. అదైతే ఇప్పుడు హ్యాపీ కూర్చొని చూడొచ్చు. మనకి చాలా బాగా కట్టాడు. 2-3 కడుతున్నారు, ఒకటి ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది రాజమండ్రిలో. సినిమాలకు ముందు ఉంటారు ఈస్ట్ గోదావరిలో. సో ఓటీటీలో వచ్చే సినిమాలు థియేటర్లో రావట్లేదు కాబట్టి థియేటర్లో కూర్చుని సినిమా చూసే ఫీలింగ్ రావాలంటే అందులో చూసుకోండి అని ఆల్రెడీ థియేటర్లు కట్టేశారు వాళ్ళు. 20 సీటర్లు, 30, రేపొద్దున 100 సీటర్లు కూడా కట్టేస్తారు చిన్న చిన్న థియేటర్లు. అర్థమైనప్పుడు ఇదే టికెట్ అక్కడ పెడతారు, వెళ్తారు. మల్టీప్లెక్స్ కనుక తక్కువ పెడితే వెళ్తారు. మల్టీప్లెక్స్ 250 ఉందనుకోండి, 150 పెడితే వెళ్తారు. ఓటీటీలో రాని మరి ఇక్కడ బయట రిలీజ్ అవ్వవు కాబట్టి, అవటానికి నోచుకుంటలేదు కాబట్టి. సో రివ్యూలు చెప్పడం అనేది తప్పున్నరా. నేను ముందు నుంచి చెప్తున్నాను, ఇట్స్ ఎ వెరీ వెరీ రాంగ్ చెప్పడం అనేది. ఓకేనా? నా ఉద్దేశం ప్రకారంగా చెప్పకూడదు. తమిళియన్సే కరెక్ట్, నేను వాళ్ళతో ఏకీపిస్తాను. నేను ఆల్రెడీ చెప్పాను.